ఏంటి ఎక్కడికి వచ్చారు మీరు ఇప్పుడు? జగన్ మీటింగ్కి వచ్చాము. ఎందుకు వచ్చారు జగన్ మీటింగ్? ఏంటి అసలు మీరు చదువుకున్నారు కదా? జగన్ గెలిపియాలని మేము మీటింగ్కి వచ్చాము. జగన్ గెలిపించాలని వచ్చారా? గెలిపిస్తావు జగన్? గెలిపిస్తాం. అసలు నీకు ఓట్లే కదా, నువ్వు ఎలా గెలిపిస్తావు? మా ఇంట్లో వాళ్ళందరూ వేసి గెలిపిస్తాం జగన్. మీరు చెప్తే మీ ఇంట్లో అందరు వేస్తారా? వేస్తారు. ఏం చదువుకుంటున్నారు మీరు? నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఎలా ఉంది ఇప్పుడు మీకు? ఏమన్నా ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నా అన్నారు కదా, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారా గవర్నమెంట్ స్కూల్లో? గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. ఎలా ఉంది? ట్యాబ్లు ఏమైనా ఇచ్చారా? ట్యాబ్లు ఇచ్చారు మాకు, బాగా చదువుతున్నారు టీచర్స్. స్కూల్స్ ఇంతకుముందు ఎలా ఉన్నాయి అమ్మ? గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు జగన్ వచ్చినాక ఎలా ఉన్నాయి? గతంలో ఎలా ఉండేవో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం బాగా అభివృద్ధి చెందాయి. బాగుంటుంది, టీచింగ్ అని బాగుంటుంది జగన్ వచ్చాక. ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తున్నారమ్మా? చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియం అనేది ఎందుకు అవసరం లేదు అంటున్నారు, మరి పవన్ కళ్యాణ్ ఆ మాట అంటున్నాడు కదా? ఇంగ్లీష్ ఉంటేనే మనం పక్క దేశాలకు వెళ్ళి బతుకుతాం, అందుకే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటావు అయితే? ఎలా ఉన్నాయి ఇంకా మీకు డిజిటల్ క్లాసెస్ జరుగుతున్నాయా ఇప్పుడు? ఏదైతే ఉందో ఎల్ఈడి స్క్రీన్ ఉంది కదా, చెప్తున్నారా? మాకు అన్నీ చెప్తున్నారు. ఐటీ క్లాసులు చెప్తున్నారు, ట్యాబ్స్లో లర్నింగ్ చెప్తున్నారు, అన్నీ బాగా చెప్తున్నారు. మరి గెలుస్తారా జగన్? ఖచ్చితంగా గెలుస్తారు. ఖచ్చితంగా గెలుస్తారు. అంటే ఇప్పుడు జగన్ ఒక్కడే కదా, అటు చూసి అందరూ కలిసి వస్తున్నారు కదా? పందులే గుంపుగా వస్తుంది, సింహం సింగిల్గా వచ్చింది. మరి జగన్ని పవన్ కళ్యాణ్ ఓడిస్తానంటున్నాడు. లేదు, జగనే గెలుస్తారు ఓడిచ్చినా కానీ.